సార్ నేను పెద్దగా మీ గాడికి 3 సార్లు వచ్చాను, ఒక్కసారి కాదు 3 సార్లు వచ్చి చెప్పాను. సైట్ ఇది మనకి కార్పొరేషన్ ఇచ్చింది, సైట్ కార్పొరేషన్ మనకి ఇచ్చింది. సైట్ కార్పొరేషన్ ఇచ్చినప్పుడు మీరు పర్మిషన్ తీసుకొని మన కార్పొరేషన్ పర్మిషన్ తో మనం తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ గానీ ప్లాంట్ గానీ మొత్తం మంది. మనం ఇక్కడ ఉండే పేద ప్రజలకు గానీ ఇక్కడ వ్యాపారస్తులు ఉండే వాళ్ళకి కానీ వాళ్ళకి మంచి నీళ్లు కావాలి, మినరల్ వాటర్ కావాలంటే ఎప్పుడు పెట్టారు సార్? నిన్న పెట్టారు సార్. నేను చెప్పాను అవును, అవసరం లేదు. మీరు ఇంటిమేషన్ లేకుండా ఏం లేకుండా మీరు ఎట్లా మీరు జమా చేస్తారు నా ప్రాపర్టీని? పబ్లిక్ ప్రాపర్టీ సార్ ఇది, నేను పబ్లిక్ ఇచ్చాను. మేము డొనేషన్ చేసి పబ్లిక్ ఎట్లా కొడతారు? వితౌట్ నోటీస్ ఎట్లా కొడతారు చెప్పండి? ఎవరు దీనికి ఎవరు నష్టపోయారు? ఎవరు కట్టారు చెప్పండి, నాకు చెప్పండి. నేను ఇక్కడ వాడుకోవడం ఏమ్మా? మీకు నీళ్ళు చెప్పండి, మీకు నీళ్ళు అవసరం ఉన్నాయా లేదా? వాటర్ సార్ అది కాదు సార్. అవును లేదు అంటే పగలు కొట్టేస్తారు సార్. అదే కాదు సార్, పగలు కొట్టేస్తారా చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. అది కరెక్ట్ కాదు సార్. సార్ అది కరెక్ట్ కాదు సార్. మీరు దాని మీద మా మనోభావం మీద దెబ్బతిచ్చారు, మా మనోభావం మీద దెబ్బ కొట్టారు మీరు సార్. ఒకటి మీరు నోటీస్ ఇచ్చి మేము తీయకపోతే మిమ్మల్ని మేము వ్యతిరేకించుంటే తప్పు మాది. మీరు మాకు నోటీస్ ఇచ్చి మేము తీయకుండా ఉంటే తప్పు మాది, 100% తప్పు మాది. కానీ జరిగింది అది కాదు. ఎట్లా మీరు టచ్ చేస్తారు? మున్సిపల్ ల్యాండ్ ఉన్నప్పుడు ఎవరు కదా సార్? మీరు ఫస్ట్ చెప్తున్నాను కదా. నేను వచ్చా సార్, ఒకటి చెప్పండి సార్. 10 నిమిషాలు ఏమండి సార్? 10 నిమిషాలు చాలు కదా. ఏదో కార్పొరేటర్ గా చెప్తే ఏమంది చెప్పండి. చెప్పడం మిషనరీ అది తీసుకునేదా తీసుకోవా లేదా తగలబెడతాం తర్వాత సార్. కానీ డ్యామేజ్ చేయడం ఏంటి? దీనికి ఎవరు పరిష్కారం? మీరేమన్నా నోటీస్ ఇచ్చారా? ఒక మాట చెప్పండి సార్. నిన్న నేను ఇక్కడికి వచ్చి అడిగిన తర్వాత మీ ఎంప్లాయీస్ మిమ్మల్ని బ్లైమ్ చేశారు. నేను అడిగాను ఏమ్మా ఎట్లా కొట్టారు? కార్పొరేటర్ ఏం లేదా? చెప్పాల్సిన బాధ్యత లేదా? సరే చెప్పబడలేదు, మీరు చెప్పరు, మీ కార్పొరేటర్ లెక్కలేదు, వదిలేసేయండి. కనీసం ప్రాపర్టీ ఉంది డ్యామేజ్ చేసేటప్పుడు ఎవరు అయితే కనుక్కునేసి ఒక నోటీస్ ఇవ్వరా? ఒక్క నోటీస్ ఇవ్వరా చెప్పండి సార్. పోనీ మీ దృష్టిలో లేదా చెప్పండి సార్. మీ కాడికి 3 సార్లు వచ్చా సార్. ఇక్కడ ప్రజలు వాడుకుంటున్నారు. అవును సార్, ఎందుకు వాడలేదు సార్? కరెంట్ కట్ చేశారు, మన కార్పొరేషన్ కరెంట్ కట్ చేశారు. 5 ఏళ్ళు ఇచ్చారు, 6 సంవత్సరాలు కరెంట్ ఇచ్చారు సార్. నేను సపోర్ట్ చేస్తున్నాను, నేను సపోర్ట్ చేయలే, మంచిది సార్. నేను చెప్పాను డ్యామేజ్ ఎట్లా చేస్తారు వితౌట్ నోటీస్ తో? ఈ ఆస్తికి ఎవరు నోటిస్తారు చెప్పండి సార్. ఎవరికి మీకు కాదు కదా ప్రాపర్టీ, ప్రజలది. ప్రజలు రూపాయి 2 రూపాయలు కొట్టారు. తీసేయాలి అది. మీరు నేను చెప్పేది మీరు ఒక నోటీస్ కరెక్ట్ గా సార్. మీరు పర్మిషన్ ఎట్టిచ్చారు సార్? దీనికి కట్టుకోమని ఎట్టిచ్చారు పర్మిషన్? ఆ రోజు అవసరం ఇచ్చారు, ఈ రోజు అవసరం లేదు. తీసేమని చెప్పండి సార్. ఆ రోజు పర్మిషన్ ఎవరు అడిగారు? ఇప్పుడు మీరు మహాంటి వీడియోలో విజువల్స్ వద్దు సార్. నాకు నేను మంచిగా సార్ మీరు అడిగిన మనోభావం అని చెప్తాను సార్. మనోభావాలు కావాలని చేయలేదు, బట్ పార్క్ ఆలోచన అది పబ్లిక్ పర్పస్. నేను మిమ్మల్ని తప్పుపట్టలేదు, కానీ ఒకటి చెప్తానండి సార్. మీరు కమిషనర్ ఈ రోజు మంచి చేస్తే మేము 10 ఏళ్ళు కాదు, మేము ఉన్నంత వరకు చెప్పుకుంటాం. ఒక చెడు చేస్తే అది డ్యూస్ అంటే ఎవరు కట్టారు? కార్పొరేషన్ కట్టింది 100%. మరి ఎందుకు కట్టింది? నేను చెప్పండి మీరు అవసరం తీసుకుంటా అన్నారు కదా. ఈ రోజు అది రన్నింగ్ లో లేదు, దాని అవసరం లేదు. ఇక్కడ పక్కనే కోత పెట్టుకుంది, దానికి ఏం చేయాలి కనుక్కోండి సార్. మీరు అడిగారు మా నేను కాదు. ఆ రోజు సైట్ కాదు ఎవరు అడిగి మిమ్మల్ని పర్మిషన్? ఆ రోజు కార్పొరేషన్, ఆ రోజు స్థానిక కార్పొరేటర్ మాట అడిగారు. సేమ్ ఈ రోజు అడగండి, బిల్డింగ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పండి సార్. అడగకుండా మేము పోతాం సార్. అడిగి మీరు కానీ ఇంటిమేషన్ చేసి కానీ చేయకుండా ఉంటే అసలు ఈ రోజు మాట లేదు, వాయిస్ లేదు. నేను ఎందుకు బాధపడుతున్నాను మీకు బాగా తెలుసు. మీ అంతరాత్మ మీ మనసుకు తెలుసు. నేను ఎన్నిసార్లు వచ్చాను మీకు అడిగి, నేను ఎన్నిసార్లు మాట్లాడాను మీకు తెలుసు. అంటే అడగకపోతే ఎంత దూరం పోతాం మనం? కరెక్టా కాదా? పబ్లిక్ పర్పస్ కోసమే 100% మేము సపోర్ట్ చేయాలి సార్. ఇక్కడ పార్కు అవసరం లేదనేది జనాలు. రూమ్ అక్కడ ఉండడం వల్ల వెనక ఆ ప్రైవసీ వచ్చి అందరూ యూరినల్స్. ఇప్పుడు మళ్ళీ ఎవరు కదా సార్ తీసేస్తాం సార్. తీయనని ఎవరు చెప్పారు? మీకు ఏమైనా చెప్పారా? మీరు పర్మిషన్ వచ్చిన వాళ్ళు ఏమైనా తీనన్నారా? దాన్ని ఏమైనా ఇంకేమైనా కోర్టును ఆశ్రయించారా? ఆ రోజు కోర్టును ఆశ్రయించారా? ఏమైనా తీనన్నారా? ఒక్క మాట చెప్పండి. తీనన్నారు మహేష్, దానివల్ల మేము వచ్చామని చెప్పండి. ఐ అగ్రీ.
ఐఎమ్ అగ్రీ. కాంట్రాక్టర్ చేసేటప్పుడు చెప్పుకుంటే ఎవరు సార్ కాంట్రాక్ట్ రమ్మండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు దాని మీద అది ప్రాపర్టీ పబ్లిక్ సార్. దాని మీద నేను కంపల్సరీ మళ్ళీ సార్ మీరు అంత సిల్లీగా మొదలు తీసేవాడు సార్. మా అంటే మీకు మా మనోబలం దెబ్బతింటే కూడా మీకు అంత సిల్లీగా ఉంది సార్. అంటే ఒక లోపల మనుషులు చంపేస్తారా? గవర్నమెంట్ గా ఉండి శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.